హిందూ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈరోజు మీ అందరి కోసం మాలా హిందూలో అమ్మాయిల యొక్క బయోడేటాలు మీ ముందుకు తీసుకొచ్చాము. అందులో దాదాపుగా జాబ్ చేయని అమ్మాయిల యొక్క బయోడేటాలే తీసుకొచ్చానండి. చిన్నగా ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, జాబ్ చేయని అమ్మాయిలు ఉన్నారు, సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉన్నారు. మాలా హిందూ అమ్మాయిల కోసం ఎవరైనా ఈ వీడియో అనేది చూస్తే మీకు పూర్తిగా వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు జాబ్ చేస్తున్నారా చేయట్లేదా అన్న పూర్తి వివరాలు మీకు అర్థమవుతుందండి. అందుకోసమే మీకు పదే పదే చెప్పేది ఏంటి అంటే ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే మీకు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఎలా కావాలని కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీ దగ్గరలో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మాల హిందూ అబ్బాయిలు, అమ్మాయిల కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే తెలుగు రేఖకు వచ్చేయండి. ముందుగా మీ అందరి కోసం మాలా హిందూలో అమ్మాయి యొక్క బయోడేటా తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 19/5/1993. ఈ అమ్మాయి అయితే ప్రెసెంట్ జాబ్ చేయడం లేదండి. ఈ అమ్మాయి హైట్ 5 ఫీట్ ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. ప్రెసెంట్ ఈ అమ్మాయి జాబ్ చేయడం లేదు. ఈమె వచ్చేసి వనపర్తిలో ఉంటుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది కాబట్టి దాదాపు సాఫ్ట్వేర్ వాళ్ళని మాత్రమే కోరుకుంటున్నారు అండి. అది కూడా హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మాల హిందూలో సాఫ్ట్వేర్ అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి మాల హిందూ నుండి జాబ్ చేయని అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 29/12/2000. అమ్మాయి హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి కూడా బీటెక్ చదివిందండి. కానీ ప్రజెంట్ అయితే జాబ్ సర్చింగ్ లో ఉంది. జాబ్ అయితే చేయడం లేదు. వీళ్ళది వచ్చేసి వరంగల్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వరంగల్ చుట్టుపక్కల అయినా పర్వాలేదు, హైదరాబాద్ అయినా పర్వాలేదు మేడం, కానీ జాబ్ చేసే అబ్బాయి సాఫ్ట్వేర్ వాళ్ళైనా బిజినెస్ వాళ్ళైనా, అదే విధంగా సాఫ్ట్వేర్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. బీటెక్ చదువుకున్న అమ్మాయి కోసం మాలా హిందూలో చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గౌడ్ ఉండగా టెన్షన్ మీకెందుకండి, సార్ తీసుకుంటారు. అదే విధంగా మరో అమ్మాయి మాల హిందూలో సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 7/8/1995. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. నెలకు 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వచ్చేసి హైదరాబాద్ అండి. అమ్మాయి సెటిల్ ఇన్ హైదరాబాదే. వీళ్ళ ప్రాపర్ ప్రెసెంట్ అంతా హైదరాబాదే అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే హైదరాబాద్ అయినా పర్వాలేదు మేడం, ముంబై, చెన్నై, బెంగళూరు ఎక్కడైనా పర్వాలేదు, కానీ సాఫ్ట్వేర్ వాళ్ళని మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకే ఇస్తారట. ముంబై, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా పర్వాలేదు. వీళ్ళు మంచి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, గిఫ్ట్ కూడా బాగా ఇస్తారు. ఎవరైనా వెల్ సెటిల్ అయిన మాలా హిందూ సాఫ్ట్వేర్ అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాలా హిందూ సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం చూస్తుంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి మాల హిందూ నుండి జాబ్ చేయని అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 7/1/1995. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది ఈ అమ్మాయి, కానీ ప్రజెంట్ జాబ్ సర్చింగ్ లో ఉంది. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే అటు ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, మంచి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, బిజినెస్, సాఫ్ట్వేర్, గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్ అయినా పర్వాలేదు, కొంచెం వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుండి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మాల హిందూలో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి ప్రైవేట్ జాబ్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 30/10/1998. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రైవేట్ జాబ్ చేస్తుంది చిన్నగా. ఈ అమ్మాయి సంవత్సరానికి 3 లక్షల ప్యాకేజీలో ఉందండి. ఈ అమ్మాయిది బీరం కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆదిలాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, చిన్న ప్రైవేట్ జాబ్ ఉండి ఒక సొంత మిల్లు ఉంటే చాలు అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. సాఫ్ట్వేర్, ప్రైవేట్ జాబ్ ఏదైనా పర్వాలేదు మేడం, కానీ ఖచ్చితంగా సొంత మిల్లు అనేది ఉండాలని వీళ్ళ యొక్క కోరిక.
ఎవరైనా అలా మాల హిందూలో ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయి గాని, సాఫ్ట్‌వేర్ అబ్బాయి గాని ఉన్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి సాఫ్ట్‌వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 16/6/1998. అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుందండి. హైదరాబాద్ లోనే బాచుపల్లిలో ఉంటున్నారు. వీళ్ళకి బాచుపల్లిలో G+3 హౌస్ కూడా ఉంది. ఈ అమ్మాయి ఒక్కతే అమ్మాయి, ఎవరు లేరండి. వీళ్ళు మంచి గిఫ్ట్ కూడా ఇస్తారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే సాఫ్ట్‌వేర్ అయినా పర్వాలేదు మేడం, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు. కానీ వెల్ సెటిల్ అయిన అబ్బాయి, బిజినెస్ పరంగా అయినా పర్వాలేదు. వెల్ సెటిల్ అయిన అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మాల హిందూలో వెల్ సెటిల్ అయిన అబ్బాయి ఉన్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి మాల హిందూ అమ్మాయిల యొక్క బయోడేటాలు. ఈ అమ్మాయిల యొక్క రిక్వైర్మెంట్స్ అనేటివి మీకు తెలిసిన వాళ్ళల్లో, మీ రిలేటివ్స్ లో, మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మాల హిందూ అబ్బాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాల హిందూ అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి, మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.